ఇవాళ జీరో యాక్సిడెంట్ డేగా నిర్వహిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ప్రమాదాలు జరగకుండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు రాచకొండ పోలీసులు. సరూర్ నగర్ లో ఇండోర్ స్టేడియంలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యాక్సిడెంట్ ఫ్రీ డే సందర్భంగా విద్యార్థులు, పేరెంట్స్ కు బాధిత కుటుంబ సభ్యులతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన చేపట్టారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయన నరసింహారెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, నటులు కోట, బాబు మోహన్, రాచకొండ సిపి మహేష్ భగవత్ పాల్గొన్నారు. So I am requesting Chiranjeevi Garu to address all of us. I am thankful to all the guests for attending this occasion. Thank you. Thank you, sir. Now I request HMDA Commissioner Sri Chiranjeevi Garu to address on this occasion, sir. వేదికపై ఆశీనులైనటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ శ్రీ నాయన నరసింహారెడ్డి గారు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రులు శ్రీ మహేందర్ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు కమిషనర్ పోలీస్ శ్రీ రాచకొండ శ్రీ మహేష్ భగవత్ గారు, అదేవిధంగా అడిషనల్ డీజీపీ కృష్ణప్రసాద్ గారు, వేదికపై ఆశీనులైనటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యువతకందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మరి ఈరోజు పోలీస్ శాఖ వారు యాక్సిడెంట్ ఫ్రీ డే నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. మరి యువతలో ఈ యాక్సిడెంట్స్ పైన ఒక అవగాహన కల్పించి తమను తాము వారు ఈ విధంగా రక్షించుకోవాలనే దానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయి. హెచ్ఎండిఏ పరిధిలో కూడా ఉంటా అనే ఒక సంస్థ ఉంది, యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అని. ఆ సంస్థ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సో ఆ ఉంటా ఈ ఏజెన్సీని కూడా ఈ మధ్యకాలంలో కొంత యాక్టివేట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి యాక్సిడెంట్స్ గురించి మనకు కొంత స్టాటిస్టిక్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో యాక్సిడెంట్ ద్వారా చనిపోయేటువంటి వాళ్ళు ఒక ఎయిడ్స్ మహమ్మారి కంటే ఎక్కువ మంది కూడా చనిపోతూ ఉన్నారు. ప్రతిరోజు మన దేశంలో 400 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. సంవత్సరానికి 1,26,000 మంది చనిపోతున్నారు. 4 నిమిషాలకు ఒక మనిషి రోడ్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నాడు. దీస్ ఆర్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్స్. సో మరి ఇంత పెద్ద ఎత్తున ప్రమాదాలు సంభవిస్తున్నప్పుడు మరి మనది మనం రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన వారి మంచి ఒక అవగాహన సదస్సు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా కమిషనర్ పోలీస్ రాచకొండ గారు నన్ను ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడమని వారు చెప్పడం జరిగింది. మరి ఔటర్ రింగ్ రోడ్ గురించి మనం మాట్లాడదలిస్తే ముఖ్యంగా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక మంచి ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ రూపంలో హైదరాబాద్ నగరానికి ఉంది. 8 లేన్ ఎక్స్ప్రెస్ హైవే 158 కిలోమీటర్లు, మనకు సర్వీస్ రోడ్స్ ఉన్నాయి, 150 మీటర్ రైట్ ఆఫ్ వే ఉంది. అద్భుతమైనటువంటి ఔటర్ రింగ్ రోడ్. సుమారు ఈ ఔటర్ రింగ్ రోడ్ వల్ల 3,000 కిలోమీటర్లు మనకు ఓపెన్ కావడం జరిగింది. అభివృద్ధికి మార్గాన్ని అది మనకు అవకాశం కల్పించింది. మరి అట్లాంటి ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు అనేకమైనటువంటి ప్రమాదాలకు అది కారణమవుతూ ఉంది. సో ముఖ్యంగా ఈ ప్రతి సంవత్సరం పెరుగుతున్నటువంటి యాక్సిడెంట్ రేట్స్ను ఎందుకు పెరుగుతున్నాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో నేను రోడ్ సేఫ్టీ ఆడిట్ను సిఆర్ఆర్ఐ అంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒక సంస్థ ఉంది ఢిల్లీ వాళ్ళు మొన్ననే జనవరి 25th రోజు నాకు వాళ్ళు 3 నెలలు స్టడీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో మేము వాళ్ళు గమనించిన అంశాలు ఏమిటంటే వాళ్ళు ముఖ్యంగా 29 స్పాట్స్ వాళ్ళు స్టడీ చేశారు ఔటర్ రింగ్ రోడ్ మీద. ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి, రీజన్ ఏమిటి అంటే ఓవర్ స్పీడా లేదా డిజైన్లో లోపం ఉందా, మరి ఇంకా ఏం లోపం ఉంది, ఏ విధంగా రోడ్ సేఫ్టీ మనం పెంచవచ్చు, ఇన్సూర్ చేయొచ్చు అనే దానిపైన జరిపిన దాంట్లో పర్టికులర్లీ ఒక 0.1 కిలోమీటర్ 139 కిలోమీటర్ ఉంది. అంటే అది మనకు లియోనియా రిసార్ట్స్ ఆ ప్రాంతంలో వస్తుంది. అక్కడ అబ్జర్వేషనల్ స్పీడ్ ఏంటంటే 208 కిలోమీటర్లు పర్ అవర్ పోతున్నారు. కెన్ యూ ఇమాజిన్? అందుకే మన కమిషనర్ పోలీస్ గారు చెప్తూ ఉన్నారు మనం విమానం నడపడం లేదని. 208 కిలోమీటర్లు పర్ అవర్ వెళ్ళినప్పుడు మరి ఆ వెహికల్ యొక్క పరిస్థితి ఏముంటుందో మనం ఊహించాల్సి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ మీద వాళ్ళు ఇచ్చిన సర్వేలో 3 పాయింట్స్ విపరీతమైన స్పీడ్ ఒకటి 139 ఒకటి, 88 కిలోమీటర్ స్పాట్ అని ఒకటి, ఇంకోటి 69 అంటే మనకు మా గచ్చిబౌలి టు శంషాబాద్ మధ్య వస్తుంటుంది. సారీ, గచ్చిబౌలి టు శంషాబాద్ కాదు, అక్కడ పటాన్చేరు మధ్యలో వస్తూ ఉంటుంది. 138 ఏమో ఇక్కడ వస్తుంది. సో ఇంత స్పీడ్లో వెహికల్ వెళ్ళినప్పుడు ఆ వెహికల్ని కంట్రోల్ ఎట్లా చేసుకుంటాడు? కంట్రోల్ కాక డివైడర్ కొట్టేస్తే ఇమీడియట్గా స్పాట్ జరగడం జరుగుతుంది. సో అందుకే ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఓవర్ స్పీడ్. ఔటర్ రోడ్ మీద రింగ్ రోడ్ మీద రోజుకు మాకు 70,000 వెహికల్స్ వెళ్తున్నాయి ఈరోజు.
ఈ 70,000 వెహికల్స్లలో వాళ్ళు గమనించింది ఏంటంటే మోర్ దెన్ 50% డిజైన్ స్పీడ్ కంటే ఎక్కువగా పోతున్నాయి. మనం అవుటర్ రింగ్ రోడ్ ను డిజైన్ చేసింది 120 km/h చేశాము. అయితే 120 km/h మనకున్న 4 లేన్లలో అదే స్పీడ్ పోకూడదు. మనకి ఏదైతే ఈ క్రాష్ బ్యారియర్ సైడ్ ఉందో అక్కడ మనం 60 to 80 పోవాల్సి ఉంటుంది. మీడియం మధ్యలో వస్తే 120. సో ఇవన్నీ మనం అక్కడక్కడ మనం బోర్డులు పెట్టినా ఎవరు గమనించడం లేదు. అయితే ఈ మధ్య కాలంలో కూడా కొంత సైనేజ్ ఇంప్రూవ్ చేశాం. ఈ మన రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఒకవైపు స్పీడ్ను కంట్రోల్ చేస్తూ ఇంకోవైపు సైనేజ్ను కూడా పెంచాలని చెప్పడం జరిగింది. సో అందుకు అనుకూలంగా ఇప్పుడు మేము చర్యలు తీసుకుంటున్నాం. పర్టికులర్గా సైనేజ్ చాలా పెంచాల్సి ఉంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి దాన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇన్స్పెక్షన్స్ కూడా పెంచారు. దాన్ని కూడా పెంచుతూ ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ను రాబోయే కాలంలో ప్రమాదరహిత ప్రాంతంగా మార్చాలనే ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటువంటి ఇంకొక దాన్ని కూడా మేము ఇప్పుడు అమలు చేస్తున్నాం. HTMS అంటున్నాం దాన్ని, హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. అదేవిధంగా టోల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇవి రెండు కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపల వాడుకలోకి తీసుకువస్తున్నాం. అదేవిధంగా లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేయడానికి LED లైట్ ఫిలిప్స్ కంపెనీకి ఇచ్చాం. వాళ్ళు కూడా వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు HTMS కానీ అదేవిధంగా TMS కానీ ఈ లైటింగ్ కూడా కంప్లీట్ అవుతున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ 100% మనం దీన్ని సేఫ్టీ జర్నీగా సేఫ్టీ ట్రావెలింగ్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ విలువైన జీవితాన్ని ఏదో క్షణికావేశానికి లోనై రింగ్ రోడ్ చాలా బాగుంది, బ్రహ్మాండంగా మనం ఫ్లైట్ లాగా వెళ్ళొచ్చు అని చెప్పి మీరు ఆ ఓవర్ స్పీడ్ వెళ్ళడం, తద్వారా కొన్ని సందర్భాల్లో చిన్న వెహికల్ తర్వాత మేము మధ్యకాలంలో గన్స్ కూడా లేజర్ గన్స్ పెట్టి కూడా స్పీడ్ కూడా డిటెక్ట్ చేస్తూ ఉన్నాం. సో వాటన్నిటి ద్వారా కూడా మేము పెనాల్టీ వేస్తున్నాం. రాబోయే కాలంలో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత దిగే లోపల ఆయన ఏ స్పీడ్ లో పోయినాడో అవన్నీ కూడా స్పీడ్ మానిటర్స్ డిటెక్ట్ చేసేసి వాళ్ళు దిగగానే వాళ్ళకి పెనాల్టీ ఇచ్చేటువంటి రోజులు ఎక్కువ దూరం లేవు. త్వరలోనే కూడా అది కూడా చేయబోతున్నాం. కానీ మీరు రింగ్ రోడ్ బాగుందని చెప్పేసి కొద్దిగా యువత అంటేనే మొదలు పరుగెత్తుతూ ఉంటుంది కాబట్టి మీరు ఆ పరుగుల్ని ఈ వెహికల్ రూపంలో మీరు మలిచి మీ జీవితాలకు ముప్పు తెచ్చుకోవద్దని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ రోజు నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ శ్రీ మహేష్ భగవత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు చక్కటి మెసేజ్ ఇచ్చారు సార్. తప్పకుండా మీరందరూ పాటిస్తారా లేదా? ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ ఖలీలుర్ రెహమాన్, ప్రెసిడెంట్ యూత్ అగైన్స్ స్పీడ్ సార్ని 2 వాక్యాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Hello, a very good afternoon. Because you are all youngsters, I am not able to hear anything from you. Yeah, now I feel that the stadium is full. Honorable Home Minister Shri Nayan Narasimha Reddy Garu, Honorable Transport Minister Shri Mahendra Reddy Garu, Honorable MLA Shri Tigala Krishna Reddy Garu, Additional DGP Road Safety Shri Krishna Prasad Garu, Commissioner Cyberabad Shri Mohan Bhagwat Garu. I welcome MLA Andol Babu Mohan Garu on the dais. Welcome.